రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 2024వ సీజన్ 18వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్న చెన్నై 6వ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక గత మ్యాచ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా అందులో చెన్నై అత్యధికంగా 14 సార్లు విజయం సాధించాక హైదరాబాద్ జట్టు 5 సార్లు మాత్రమే గెలుపుని నమోదు చేసింది. దీని ప్రకారం చెన్నైకి హైదరాబాద్ జట్టుపై మంచి రికార్డు ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ప్రస్తుతం మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కి సొంత మైదానంలో జరుగుతూ ఉండడం ఆ జట్టుకు కొంచెం కలిసొచ్చే అంశమే అయినప్పటికీ హైదరాబాద్ జట్టులో నిలకడలేమి ప్రదర్శన ఆ జట్టుని కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు. మరోవైపు చెన్నై జట్టు ప్రతి సీజన్లో లాగే ఈ సీజన్లో కూడా బలంగా కనిపిస్తూ ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ జట్టులోని ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ మరియు అభిషేక్ శర్మ వంటి భారీ హిట్టర్లు మరోసారి సత్తా చాటితే ఏ జట్టు అయినా ఓడిపోవాల్సిందే. ఇక పిచ్ విషయానికొస్తే బ్యాట్స్మెన్ కు బాగా అనుకూలించే హైదరాబాద్ పిచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. ఏ జట్టు అయితే బ్యాట్ తో విజృంభిస్తారో ఆ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బౌలర్లకు తక్కువ మద్దతు ఉన్న ఈ పిచ్ పై టాస్ గెలిచే జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇరు జట్ల ప్లేయింగ్ 11 విషయానికి వస్తే భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. నటరాజన్ గనుక గాయం నుండి కోలుకుని ఉంటే చండాలంగా బౌలింగ్ చేస్తున్న జయదేవ్ ఉనాద్గత్ ను పక్కన పెట్టి నటరాజన్ ను తుది జట్టులోకి తీసుకొస్తారు. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే బ్యాట్స్మెన్ స్థిరమైన ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువి, ప్యాట్ కమిన్స్ తో ఫాస్ట్ బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ స్పిన్ విభాగం వీక్ గా ఉంది. హసరంగా లాంటి స్పిన్నర్ జట్టుకు దూరం కావడం, సరైన దేశవాళీ స్పిన్నర్లు అందుబాటులో లేకపోవడంతో మయాంక్ మార్కండే పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఇక చెన్నై జట్టు మొదట 2 మ్యాచ్ల్లో మంచి విజయాలు సాధించి ఊపు మీద కనిపించినప్పటికీ ఢిల్లీ చేతిలో ఓడిపోయి ఆశ్చర్యపరిచింది. ఇక ఆ జట్టులో రాచిన్ రవీంద్ర ఓపెనర్ గా మంచి కాన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. మరో ఓపెనర్ రుతురాజ్ ఇంకా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అతడు గాడిలో పడితే చెన్నై జట్టు బ్యాటింగ్ మరింత బలంగా తయారవుతుంది. ఇక ఫినిషర్ గా ధోని ఎలాగూ ఉన్నాడు కాబట్టి ఆ జట్టు బ్యాటింగ్ కి సమస్య లేదు. హైదరాబాద్ జట్టుతో పోలిస్తే సీఎస్కే బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా కనపడుతోంది. కాకపోతే సీఎస్కే డెత్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ టీ20 ప్రపంచ కప్ వీసా ప్రాసెసింగ్ కోసం బంగ్లాదేశ్ వెళ్లాడు. కాబట్టి అతడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండడు. దీంతో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ లేకుండానే సీఎస్కే మ్యాచ్ ఆడనుంది. ముస్తాఫిజుర్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ తుది జట్టులోకి రానున్నాడు. ఈ మార్పు మినహా మిగతా సీఎస్కే జట్టు అంతా యథావిధిగా ఉండనుంది. ఇరు జట్లను పరిశీలిస్తే రెండు జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నప్పటికీ చెన్నై జట్టుకు కొద్దిగా ఎక్కువ ఎడ్జ్ ఉందనే చెప్పాలి. కాకపోతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని హైదరాబాద్ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. మరి ఈ రోజు మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.